అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 118 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 118 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 119 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 119 అధ్యాయం అనేది కేవలం ఈ కీర్తన గ్రంథంలోనే కాదు, మొత్తం బైబిల్లోనే, పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం బైబిల్లో అన్నింటికంటే పెద్ద అధ్యాయం ఈ 119 అధ్యాయం. సుమారుగా 176 వచనాలు ఉంటాయి. మరి అన్ని వచనాలు ఒకే కీర్తనలో ఎందుకు పెట్టారు, ఈ కీర్తనకి అంత ప్రాముఖ్యత ఏముంది అని ఆలోచిస్తే, ఈ కీర్తనలో 119 అధ్యాయం మొత్తం దేవుని యొక్క వాక్యం, ఈ బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనలో 119 అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి వాక్యం మొత్తం దేవుడి యొక్క మాటలన్నీ కూడా వివరించాలంటే ఒక పుస్తకం సరిపోదు, ఆకాశం వరకు ఎన్ని పుస్తకాలు పెట్టినా కానీ సరిపోవు. అయినప్పటికి కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనాకారుడు తాను వివరించగలిగినంత వివరించాడు అనేది ఈ 176 వచనాల్లో మనం గమనించవచ్చు. ఇది దావీదు గారైనా రాసి ఉండొచ్చు, లేదా వేరే ఏ భక్తుడైనా కానీ రాసి ఉండొచ్చు. ఈ కీర్తనలు 119 అధ్యాయంలో 22 భాగాలు ఉంటాయండి. ఈ పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాయబడింది కదా. హీబ్రూ భాషకి 22 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫాబెట్ ఉంటుంది, ఏబిసిడీలు, ఏ నుండి జెడ్ వరకు, ఏబిసిడి అలాగా జెడ్ వరకు ఎలాగా 26 అక్షరాలు ఉంటాయో, సేమ్ అలాగే హీబ్రూ భాషకి 22 అక్షరాలు ఉంటాయి. ఇది హీబ్రూ ఆల్ఫాబెట్ అన్నమాట, హీబ్రూ అక్షరమాల. ఆలెఫ్ అని ఉంది చూడండి. ఇంగ్లీష్ ఏబిసిడీలు అన్నీ కూడా ఏతో ఎలాగైతే ఆరంభం అవుతాయో 26 ఉంటాయో, అలాగే హీబ్రూ అక్షరమాల ఆలెఫ్ అనే లెటర్తో మొదలవుతుంది. అలాగా 22 అక్షరాలు ఉంటాయి. ఒక్కో అక్షరానికి 8 వచనాలు చొప్పున మొత్తం 22 అక్షరాలకి కలిపి 176 వచనాలు ఈ కీర్తనలు 119 అధ్యాయంలో మొదలవుతాయి. ఉదాహరణకి ఇంగ్లీష్ అనేది ఏతో ఎలా మొదలవుద్దో, హీబ్రూ ఆల్ఫాబెట్ ఆలెఫ్తో మొదలవుద్ది. ఆ అక్షరంతోనే ఇందులో ఉండే 8 వచనాలు, ఈ ఆలెఫ్ అనే అక్షరంతో 8 వచనాలు. మనకి తెలుగులో కాబట్టి ఇవన్నీ కూడా వేరేలా కనపడుతున్నాయి. కానీ ఒకవేళ మన హీబ్రూలో చదువుకుంటే ప్రతి మొదటి అక్షరం కూడా ఆలెఫ్తోనే మొదలవుతుంది. ఉదాహరణకి తెలుగులో రాయాలంటే ప్రతి వచనం కూడా ఆతో మొదలవుద్ది, ఆ తర్వాత ఆతో మొదలవుద్ది, ఆ తర్వాత ఈతో మొదలవుద్ది, ఈ అలా ఉంటాయి కదా. అలాగా మొదటి అక్షరం ఆలెఫ్తో 8 వచనాలు, ఆ తర్వాత రెండో అక్షరం బేత్, ప్రతి మొదటి అక్షరం కూడా ఆ బేత్ అనే లెటర్తో స్టార్ట్ అవుద్ది అన్నట్టు. ఆ తర్వాత గీమెల్, ఏబిసిడీలు ఉన్నాయి అనుకోండి, మొదటి 8 వచనాలేమో ఏతో మొదలయ్యి, తర్వాత 8 వచనాలేమో బీతో మొదలయ్యి, తర్వాత 8 వచనాలేమో సీతో మొదలైతే ఎలా ఉంటుందో అలాగా హీబ్రూ ఆల్ఫాబెట్లో 22 అక్షరాలు ఉంటాయి. ఒక్కో అక్షరానికి 8 వచనాలు. అలాగా మొత్తం 176 వచనాలని కూడా వాక్యం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి రాశారు. అసలు రాయాలనుకుంటే 176 ఏంటి, కోటి లక్షల కోట్ల వాక్యాలు రాసినా, అన్ని వచనాలు రాసినా కానీ వాక్యాన్ని మనం పూర్తిగా వివరించలేము. అదే అర్థం వచ్చేలాగా ఇంగ్లీష్లో ఏ నుండి మొదలు పెడితే జెడ్ వరకు, అంటే మొదటి నుండి చివరి వరకు అనేలాగా ఎలా అయితే అర్థం వస్తుందో, సేమ్ అలాగే ఈ హీబ్రూ ఆల్ఫాబెట్లో కూడా ఆలెఫ్ నుండి తవ్ వరకు, అంటే మొదటి నుండి చివరి వరకు, ఆది అంతము, వాక్యం గురించి ఎంత వివరించినా సరిపోదు అనే భావం వచ్చేలాగా ఈ కీర్తన 119 అధ్యాయాన్ని రాశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్కి కూడా ఇది మధ్యలో ఉంటుంది. 117, 118, 119 ఈ 3 కీర్తనలు కూడా బైబిల్కి మధ్యలో ఉంటాయి అనమాట. బైబిల్ మొత్తానికి కూడా సారాంశం అనమాట. బైబిల్ మొత్తానికి సారాంశం యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం 3 అధ్యాయాలు అని చెప్పి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. సేమ్ అలాగే బైబిల్ మొత్తానికి ఈ కీర్తనలు 119 అధ్యాయం కూడా ఒక సారాంశం. మిగతా బైబిల్ అంతా ఏదైతే చెప్తుందో ఈ కీర్తనలు 119 అధ్యాయం క్లుప్తంగా దాన్ని వివరిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 176 వచనాలని మనం 176 రోజులు మాట్లాడుకున్నా కానీ తక్కువే. ఒక్కో వచనాన్ని ఒక్కో రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం, అంత భావం ఉంటుంది. కాకపోతే మనం ఆల్రెడీ అంత ముందు చాలా వివరించుకున్నాం, ఇంకా చదువుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి నేను పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఇది చాలా పెద్ద అధ్యాయం కాబట్టి ప్రతిదీ వివరించుకోవడానికి మనకి సమయం సరిపోదు కాబట్టి నేను మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాను. చదివేటప్పుడు మధ్యలో ఎవరికన్నా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మనం చదువుకుంటూ వెళ్దాం. ఆలెఫ్, ఇది హీబ్రూ భాషలో మొదటి అక్షరం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. బైబిల్ నేర్చుకోవడం అంటే ఏదో కేవలం చదవడం మాత్రమే కాదు. మీరు ఆదికాండం నుండి ఇప్పటిదాకా ప్రతిదీ వింటున్నా కానీ, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ ఎన్నిసార్లు చదివినా కానీ దాని ప్రకారంగా మన జీవితంలో మనం బ్రతకపోతే ఆ నేర్చుకున్న వాక్యం అంతా వ్యర్థము. దేవుడి వాక్యము, దేవుడి ధర్మశాస్త్రము అని ఎక్కడ కనబడినా కానీ అది కేవలం నేర్చుకునేది మాత్రమే కాదు, మనం పాటించాల్సింది. అదేదో కేవలం ఒక పుస్తకం వంటిది కాదు, ఒక మార్గం వంటిది. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. ధర్మశాస్త్రాన్ని కేవలం చదవడం, అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలా వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం, దేవుని పిల్లలు అవుతాం అనేది ఈ అధ్యాయం మొత్తం యొక్క సారాంశం.
ఈ అధ్యాయంలో కేవలం వాక్యాన్ని చదవండి అని మాత్రమే కాదు, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాని ప్రకారంగా ప్రవర్తించడానికి మరలా మనకి దేవుని సహాయం కావాలి. వాక్యం వింటే ఏమవుద్ది, పాపానికి దూరంగా ఎలా ఉండాలో తెలిసినా కానీ దాని ప్రకారంగా మనం బ్రతకాలి అంటే మరలా మనకి దేవుడి సహాయం కావాలి, ప్రార్థన చేయాలి. వాక్యం అంటే ఏదో కేవలం జ్ఞానం మాత్రమే కాదు, మనం ప్రయాణించాల్సిన మార్గం, ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన పనిని తెలిపేది అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ను వెతుకువారు ధన్యులు. ధర్మశాస్త్రం అన్నా కానీ, శాసనాలు అన్నా కానీ దేవుని యొక్క మాటలు, వాటిని పూర్ణ హృదయంతో, ఏదో పైపైన కాదు, పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. పాపానికి దూరంగా ఉండాలి అంటే వాక్యానికి, దేవుడి యొక్క మాటలకి దగ్గరగా ఉండాలి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెను అని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. జాగ్రత్తగా అనే పదం ఎందుకు రాయబడిందంటే, ఒకటి, దాన్ని వక్రీకరించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. రెండు, మనం గనక దేవుడి యొక్క వాక్యాన్ని అజాగ్రత్తగా చూస్తే మనం నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, శాశ్వత నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గైకొనండి, అది దేవుడి నుంచి వచ్చిన ఆజ్ఞ. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలి అన్నట్టుగా తమ ప్రవర్తనని మార్చుకుంటారో వాళ్ళందరి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. అలా దేవుడి చిత్తానుసారంగా బ్రతికితే ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అవమానం అంటే ఏదో కేవలం ఈ భూమి మీద ఉండేది మాత్రమే అని కాదండి. పరిపూర్ణ అవమానం ఏంటి, మనం నరకానికి వెళ్ళిపోవడం. అలా మనం నరకానికి వెళ్లకుండా ఉండాలంటే వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, అలక్ష్యం చేయకూడదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడుకుము. ఈ 7-8 వచనాల్లో మన జీవితం మొత్తం కూడా ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. నీతిగల నీ న్యాయ విధులను, దేవుడి ఆజ్ఞలు, అవన్నీ కూడా ఏదో ఒత్తగా ఇచ్చినవి కాదు. దేవుడు ప్రతి దాని వెనకాల చాలా బాగుంటుంది. ఎంతో జ్ఞానంతో శాశ్వత కాలం ఉండే ఆజ్ఞలు, అంత గొప్ప బైబిల్ని దేవుడు మనకి ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం. దాన్ని మనం మొదట ఏం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే ఆ వాక్యం పట్ల మనం ఆనందపడాలి. అది ఎంత గొప్పదో, దేవుడు మనకి ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో, మనం ఎన్ని పాపాలు చేసినా కానీ మనల్ని క్షమించడానికి దేవుడు ఎంత గొప్ప మార్గాన్ని సిద్ధపరిచాడో, పరలోకాన్ని ఎంత గొప్పగా మన కోసం సిద్ధపరుస్తున్నాడో, ఇవన్నీ కూడా తెలుసుకొని దాంట్లో ఆనందించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాక్యాన్ని నేర్చుకుంటే సరిపోద్దా, దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోద్దా? లేదు. మనం ఆ కట్టడాలని అనుసరించి నడుచుకోవాలి. మన జీవితాన్ని ఆ వాక్యానుసారంగా మనం గడపాలి. ఇది మూడోది. ఫైనల్గా, దేవుడా నన్ను విడనాడకు, నాకు నీ సహాయం కావాలి అన్నట్టుగా దేవుడి యొక్క సహాయాన్ని మనం అడగాలి. ఎప్పుడు ప్రార్థనలోను, మాటల్లోను, అన్నింటిలోనూ దేవుడి యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ఈ 4 మన జీవితంలో ఉంటే మనం పాపానికి, అవమానానికి, కష్టాలకి, నరకానికి దూరంగా ఉంటాము అనేది ఈ అధ్యాయం యొక్క భావం. ఇందులో కనబడే ప్రతి వచనం, 8 వచనాలు కూడా అనువదించబడ్డాయి కాబట్టి, హీబ్రూలో నుండి తెలుగులోకి అనువదించారు కాబట్టి మనకి ఇలా కనబడుతున్నాయి. కానీ ఒరిజినల్గా హీబ్రూలో మనం చదువుకుంటే ప్రతి మొదటి అక్షరం కూడా ఈ ఆలెఫ్ అనే అక్షరంతో మొదలవుద్ది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్షరం బేత్, తర్వాత కనబడే 8 వచనాలు ఈ బేత్ అనే అక్షరంతో మొదలవుతాయి. అవి కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ ధర్మశాస్త్రానికి, వాక్యానికి ఉండే పర్యాయ పదాలు చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రము 1, శాసనములు 2, ఆజ్ఞలు 3, కట్టడలు 4, న్యాయ విధులు 5. ఇవి కాకుండా మళ్ళీ వాక్యము అని ఉంటుంది, ఉపదేశం అని ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడి యొక్క మాటలకి పర్యాయ పదాలు. దేవుడి యొక్క ఆజ్ఞలు, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథానికి పర్యాయ పదాలు. అన్నిటికీ అర్థం ఒకటే, కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, దాని ప్రకారంగా మనం బ్రతకాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. తర్వాత అక్షరం బేత్. ఈ బేత్ అనే దాంట్లో 8 వచనాలు కూడా యవనస్తులు ఎలా బ్రతకాలి అనే దాని గురించి చదువుకుంటూ వెళ్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఈ కాలంలో యవనస్తులు చాలామంది ఫోన్ చేసి, అన్న మేము పాప నుండి ఎలా తప్పించుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. యవనస్తులు ఎవరైనా, యవనస్తులని కాదు ఎవరైనా కానీ, పాపం నుండి తప్పించుకోవాలంటే మన హృదయం మొత్తాన్ని మనం దేంతో నింపుకోవాలి, వాక్యముతో నింపుకోవాలి. ఎవరికైనా రోజులో 24 గంటలే ఉంటే మన హృదయం అనేది లిమిటెడ్, కొన్ని ఆలోచనలు మాత్రమే ఉండగలుగుతాయి. దాని నిండా మనం లోకానుసారమైన నింపేసుకున్నాం అనుకోండి, వాక్యం అనేది అందులోకి వెళ్దాం. మనం వాక్యాన్ని నింపుకోవాలి. ఆటోమేటిక్గా లోపల ఏవైతే చెడ్డ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. 24 గంటల్లో మనం ఎక్కువసేపు దేవుడి కోసం కేటాయించాలి. అప్పుడు ఆటోమేటిక్గా చెడు పనులు మనం ఏవైతే చేస్తున్నామో అవే మనకి తెలియకుండా మన జీవితంలో వెళ్ళిపోతాయి.
పాపాన్ని నేను ఎలా జయించాలి అనే ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుడి వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి అనే దాని మీదే మన ఆలోచనలన్నీ కూడా ఉండాలి. దేవుడి గురించి నేను ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువ సమయం కేటాయిస్తే పాపం అనేది మనకే తెలియకుండా మన జీవితంలో నుండి వెళ్ళిపోద్ది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం నేర్చుకోవాలి, అది మొదటి అడుగు. ఆ తర్వాత ఏం చేయాలి? నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియ్యకము. కేవలం వాక్యం చదువుకుంటే సరిపోదు, దేవుడికి ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నేను పాపానికి దూరంగా బతకాలనుకుంటున్నా, కానీ నా ఒక్కడి వల్ల అవదు, నువ్వు నాకు సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తేనే నేను నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోగలను. కాబట్టి నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరగకుండా నాకు సహాయం చేయి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎప్పటికప్పుడు నేను వాక్యాన్ని చదువుకుంటున్నా, ఎప్పటికప్పుడు నేను దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నా. అందువల్లే నేను పాపం చేయకుండా ఉండగలుగుతున్నా. నాకు పాపం చేయడానికి సమయం కూడా ఉండకుండా ఉండేలాగా నేను వాక్యములో అంతగా నన్ను నేను బిజీ చేసుకుంటున్నా అందని అర్థం. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. అదేంటి, వాక్యం అందరి చేతుల్లో ఉంది కదా, ఈ కాలంలో బైబిల్ అందరి చేతిలో ఉంది కదా అంటే, మన చేతుల్లో కేవలం బైబిల్ ఉండడం మాత్రమే కాదు, దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా బ్రతకగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే వాక్యం మనకి బాగా అర్థమవుతుంది. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. కేవలం నేను వాక్యం చదువుకోవడం మాత్రమే కాదు, నేను వేరే వాళ్ళకి ప్రకటిస్తాను. యవన కాలంలో దేవుని సేవ చేసేవాళ్ళు ఎంతో ధన్యులు. వాళ్ళు పాపానికి దూరంగా ఉండాలంటే వాళ్ళు వాక్యం బాగా నేర్చుకోవాలి, వాళ్ళు ప్రార్థన బాగా చేయాలి, ఎప్పటికప్పుడు దేవుడి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకున్న దాన్ని అనేక మందికి ప్రకటించాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం దేవునిలో ఉండగలం. ఎందుకంటే మనం ఏదైనా పాపం చేసేటప్పుడు ఆ వాక్యం మొదటగా మనల్ని గద్దించిద్ది. మనం ఎవరికైతే వాక్యం చెప్తున్నామో వాళ్ళ సంగతి తర్వాత, ముందు వాక్యం మనల్నే గద్దించిద్ది. మనకి మనమే వాక్యం చెప్పుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళుగా ఎప్పటికప్పుడు వాక్యాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి పాపంలో పడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వాక్యాన్ని నేర్చుకోండి, బోధించండి కూడా. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఏదో నేను కోటీశ్వరుని అయిపోయినంత ఆనందం వస్తుంది నాకు, నీ వాక్యాన్ని నేను అంతగా నేర్చుకున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నాకు ఏవైతే చెప్పావో అవన్నీ కూడా నేను ఆచరిస్తా. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక యుందును. ఎప్పటికీ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు నీ యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. యవనస్తులు ఈ 8 వచనాలను కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు మనల్ని ఈ కీర్తన ద్వారా కోరుకుంటున్నాడు అందాని అర్థం. తర్వాత అక్షరం గీమెల్. నీ సేవకుడైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. ఇక్కడ బ్రతుకునట్లు అనగానే ఇందులో 2 అర్థాలు వస్తాయండి. ఒకటి, ఈ లోకంలో ఉండే కష్టాల నుంచి నన్ను దూరం చేయి, శ్రమల నుండి నన్ను దూరం చేయి, నేను ఆనందంగా బ్రతికేలా చేయి అనేదాన్ని నేను బ్రతుకునట్లు నా ఎడల దయ చూపించు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రెండోది, మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాం కదా, ఏలయనగా నేను నా పాపముల వల్ల చచ్చిన వాడనై ఉండగా అని చెప్పి. పాపంలో ఉన్నప్పుడు మనం చనిపోయినట్టే లెక్క, ఎందుకంటే అది మనల్ని నరకానికి, శాశ్వత మరణానికి దారితీసిద్ది. కాబట్టి పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు, ఎప్పుడైతే ఆ పాపాల నుండి పశ్చాత్తాపడి దేవుడి దగ్గర నుండి క్షమాపణ పొందుకొని మరలా పాపానికి దూరంగా బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే నిజమైన వెలుగులో ఉన్నట్టు, నిజంగా బ్రతుకుతున్నట్టు. బ్రతుకునట్లు అనగానే పాపం నుండి నన్ను దూరంగా తీసుకెళ్ళు, నా పాపాలను క్షమించి పాపానికి నాకు ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం పెట్టు అనేదాన్ని బ్రతుకునట్లు అన్నట్టుగా వివరిస్తున్నారు. ఈ బ్రతుకునట్లు అనే దాంట్లో ఈ 2 అర్థాలు కూడా ఉన్నాయి అనేది మీరు గమనించండి. ఆ రెండిట్లో ఏది నెరవేరాలన్నా, మనం కష్టాల నుండి తప్పించుకోవాలన్నా, నరకం నుండి తప్పించుకోవాలన్నా కానీ వాక్యం ప్రకారంగా మనం నడుచుకోవాలి అనేది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. నీ యొక్క వాక్యంలో ఎన్ని గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయో, నీ ఆశ్చర్య కార్యాలు నీ యొక్క మనసు అర్థం చేసుకునేలాగా నా కన్నులు తెరువు. కన్నులు అంటే మనోనేత్రాలు, నా మనోనేత్రాలు తెరువు. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఈ 19వ వచనం కూడా చాలా ముఖ్యం అండి. పరదేశినై ఉన్నాను. మనందరం కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మనందరం కూడా దేవునికి చెందిన వాళ్ళం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మనందరం కూడా పరలోకానికి చెందిన వాళ్ళం. కాబట్టి ఈ భూమి మీద ఉండేది కొంతకాలమే అనేది గుర్తించి, ఈ కొంతకాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం పాపంలో పడిపోకుండా దేవుడి యొక్క మాటలకి దగ్గరగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన నిజమైన చోటైన పరలోకానికి మనం వెళ్తాం. ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం పిల్లల్ని, వాళ్ళు స్కూల్లో నేర్చుకుని మరలా ఇంటికి వచ్చేయాలి. స్కూలే నా ఇల్లు అనుకుని ఇంటికి రాకుండా నిరంతరం స్కూల్లోనే ఉన్నారనుకోండి, అది కరెక్ట్
కరెక్ట్ కాదు కదా. స్కూల్కి పంపించినప్పుడు స్కూల్లో ఏవి నేర్చుకోవాలో అవి నేర్చుకుని మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. సేమ్ అలాగే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ భూమి మీదకి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని, కొన్ని లక్షణాలు మార్చుకోవాలని భూమి మీదకి ఒక ఉద్దేశంతో వచ్చాం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి మంచివారిగా మనం మరలా పరలోకానికి వెళ్ళాలి అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. అలా మరలా మనం పరలోకానికి వెళ్ళాలంటే వాక్యము అనే మార్గంలో ప్రయాణిస్తేనే మనం వెళ్ళగలం. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. వాక్యం గురించి ఆలోచించి అది నన్ను తినివేస్తుంది అనే అర్థం అనమాట. నన్ను భక్షించున్నది అనేది కూడా మనం కింద చదువుకుంటూ వెళ్దాం. అంతగా నేను ఆలోచిస్తున్నాను నీ మాటల గురించి. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. ఎవరైతే పాపం చేస్తూ బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు, అంటే నరకానికి వెళ్ళిపోతారు. అలా నరకానికి నేను వెళ్ళకుండా, ఆ నింద ఆ తిరస్కారం నాకు రాకుండా ఈ భూమి మీద నన్ను రక్షించు, నన్ను పరలోకానికి కూడా తీసుకెళ్ళు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఒకవేళ ఈ లోకాధికారులే, రాజకీయ నాయకులే, ప్రభుత్వాలే మనకు ఎదురు తిరిగినా కానీ మనం మాత్రం దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగానే మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉండే అధికారులు మనల్ని కొంతకాలం మాత్రమే బాధ పెట్టగలరేమో. ఒకవేళ మనం పాపం చేసి చెడ్డవారైపోయి నరకానికి వెళ్ళిపోతే శాశ్వతంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అధికారులకి మనం భయపడకూడదు, దేవుడికి మనం భయపడాలి. ఒకవేళ ఈ అధికారులు చెడ్డ పని చేస్తే దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అధికారుల కంటే గొప్పవాడు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నేను ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఏం చేయాలో అవన్నీ కూడా నాకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా నీ మాటలు, నీ వాక్యము, బైబిలే నాకు పనిచేస్తుంది. అందుని బట్టి నీకు స్తోత్రం, నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు అందని అర్థం. తర్వాత అక్షరం దాలెత్తు. ఈ 8 వచనాలు కూడా దాలెత్తు అనే అక్షరంతో మొదలవుతాయి అందని అర్థం. ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి, అనువదించబడిందని చదువుకుంటున్నాం కాబట్టి దాని భావాన్ని గమనిస్తే సరిపోద్ది. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మంటిని హత్తుకొనిచున్నది అంటే ఇందులో కూడా మరలా 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, శ్రమల మూలంగా నేను కుంగిపోతున్నాను, పాతాళానికి దిగిపోయినట్టుగా ఉంటుంది అనే అర్థం. రెండోది, ఈ లోకాశలకి, పాపానికి నేను కట్టుబడుతున్నాను అనేది ఒకటి. ఆ రెండిట్లో నుండి ఈ లోకంలో ఉండే కష్టాలైనా పాపమైనా దేని నుండైనా కానీ మనల్ని రక్షించే దేవుడే. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని నాకు ఇవ్వు. ఈ భూమి మీద నా శ్రమల నుండి నన్ను రక్షించు, పాపాన్ని నాకు దూరం చేయి, పరలోకాన్ని కూడా, శాశ్వత జీవితాన్ని కూడా నాకు ఇవ్వు. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. నా చర్య అంతయు నేను ఒప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు సమాధానం ఇచ్చావు. నీ కట్టడలను నాకు బోధింపుము. వాక్యం ద్వారా, బోధకుల ద్వారా, సేవకుల ద్వారా, నాకే మనస్సాక్షిని ఇవ్వడం ద్వారా నీ ఆజ్ఞలు నాకు బోధించు, దాని యొక్క భావాలు నాకు బోధించు. నీ ఉపదేశ మార్గములు నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను, నాకు తెలియజేయి. దాన్ని గ్రహించే మనసు నాకు దయచేయి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఈ లోకంలో వ్యసనాలకు బానిసైపోయిన వాళ్ళు, తాగుడు, సిగరెట్, వ్యభిచారం అన్నట్టుగా వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాటన్నిటి నుండి విముక్తి చెందాలంటే మనం దేవుణ్ణి సహాయం అడగాలి. ప్రభువా, వాక్యాన్ని నాకు దయచేయి, నేను వాక్యంలో స్థిరపడేటట్టుగా, వ్యసనాలకు దూరంగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయి, నీ వాక్యాన్ని నాలో నింపు అన్నట్టుగా మనం దేవుడి మీద ఆధారపడాలి. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయము. నేను కపటంగా ఎవరిని మోసం చేయకుండా, ఎవరో కూడా నన్ను మోసం చేయకుండా నాకు మంచి జీవితాన్ని దయచేయి, నాకు మంచి ఉపదేశాన్ని దయచేయి. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదట పెట్టుకొని ఉన్నానంటే ఎప్పటికప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నాకు సహాయం చేయి. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొనుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. శాసనాలు హత్తుకొనుచున్నానన్నా, నా ఎదుట పెట్టుకున్నానన్నా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అని దాని అర్థం. మనం వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. నేర్చుకుని వదిలేస్తే మరలా లోకంలో కలిసిపోయినప్పుడు మనం ఆ వాక్యాన్ని మర్చిపోయి పాపం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. నన్ను సిగ్గుపడనీయకు. నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. అంటే నాకున్న కష్టాలన్నీ కూడా, ఈ లోకంలో అపవాది ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు తొలగించు,
దాన్ని బట్టి నేను ఇంకా ఫాస్ట్గా ఆత్మీయంగా ఇంకా ఎదుగుతాను. ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును అంటే నీలో ఎదగడానికి, నీ ఇష్టానుసారంగా నడుచుకోవడానికి నేను అంత ఆసక్తి చూపిస్తాను అందని అర్థం. నెక్స్ట్ లెటర్ హే. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమ మట్టుకు వాటిని గైకొందును. ప్రభువా నీ ఆజ్ఞల ప్రకారంగా నేను ఎలా నడుచుకోవాలో నాకు సహాయం దయచేయి. నేను చివరి వరకు, నేను చనిపోయేంత వరకు కూడా వాక్యానికే కట్టుబడి ఉంటాను అందని అర్థం. కొత్త నిబంధనలో దేవుడు అది మనకి ఇంకా బాగా అర్థం అవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు దయచేస్తున్నాడు. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ ఏం చేసిద్దంటే వాక్యాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేసిద్ది. ఏదో అల్లర్చిల్లరగా బయట జనాలు మాట్లాడడం, గంతులు వేయడం అది కాదు. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేసిద్దంటే ఆత్మీయతలో మనం ఇంకా ఎదిగేలాగా, వాక్యం కోసం మనం పరిగెత్తేలాగా, ఆ వాక్యం ఎలా నడుచుకోవాలో మనకు అర్థమయ్యేలాగా మనకు ఆ జ్ఞానాన్ని దయచేసిద్ది. కడమ మట్టుకు మనం చనిపోయేంత వరకు దేవునిలో ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ మనల్ని అలా నడిపించిద్ది అందాని అర్థం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి నాకు ఆలోచనలు దయచేయి. నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. ఆ వాక్యం అనే మార్గంలో నేను ప్రయాణించడానికి నాకు సహాయం చేయి. లోభము తట్టు కాక శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. లోభము తట్టు అంటే మోసం చేసి సంపాదించుకునే లాభం, మోసం చేసి సంపాదించుకునే డబ్బు. ఈ లోకంలో మోసం వెనకాల, డబ్బు వెనకాల నేను పరిగెత్తకుండా నీ ఆజ్ఞలు, శాసనాలు, వాక్యం వెనకాల నేను పరిగెత్తేలాగా నా హృదయాన్ని తిప్పు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైనవి లోకంలో చాలా కలిగిస్తూ ఉంటుంది అపవాది. మన సమయాన్ని అపవాదే తినేస్తూ ఉంటుంది. ఆ అపవాదిని మనం జయించాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభువా వాక్యం నేర్చుకోవడానికి, దాన్ని గ్రహించడానికి, దాని ప్రకారంగా నడవడానికి, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండడానికి నువ్వే నాకు సహాయం చేయి. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. వాక్యాన్ని కరెక్ట్గా చదువుకుంటే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, పాపంలో పడిపోతానేమో అనే భయం వస్తుంది. ఆ భయాన్ని నాకు స్థిరపరచు అంటే ఎప్పటికప్పుడు నీ అందు భయభక్తులు కలిగి నేను పాపం చేయడానికి భయపడేలాగా, పాపం చేయకుండా ఉండేలాగా నాకు స్థిరత్వాన్ని దయచేయి, సహాయం దయచేయి. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవయవమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. వాక్యాన్ని నేను బాగా అర్థం చేసుకునేలాగా నాకు సహాయం చేయి. లోకాశల నుండి నన్ను దూరం చేయి అనేది దీని యొక్క భావం. నెక్స్ట్ అక్షరం వావ్. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. పాపం నుండి, కష్టాల నుండి నన్ను రక్షించు. నీ కనికరం నా మీద ఉంచు. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను కాబట్టి లోకం దగ్గర నేను అవమానపడకుండా నన్ను రక్షించు. నువ్వు నాకు సమాధానం ఇవ్వు. నా నోటి నుండి సత్యవాక్యమును ఏ మాత్రము తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. సత్యవాక్యం అన్నాడు చూడండి. అబద్ధంగా వాక్యాన్ని బోధించేవాళ్ళు, కేవలం ఈ లోకం కోసం, ఈ లోకాశల కోసం వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటన్నింటికి దూరంగా నన్నుంచు. సత్యవాక్యాన్ని నాకు దయచేయి. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను. నేను వాక్యం గురించి సిగ్గుపడకుండా చదువుతాను, సిగ్గుపడకుండా దాని ప్రకారంగా ప్రవర్తిస్తాను, సిగ్గుపడకుండా దాన్ని అనేక మందికి ప్రకటిస్తాను. రాజులు, అధికారులు వచ్చినా కానీ నేను నీ చిత్త ప్రకారంగానే మాట్లాడతాను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. ఎప్పుడు కూడా నీ వాక్యం మీదే నా పూర్ణ హృదయాన్ని పెడతాను. దాన్నే నేర్చుకుంటాను, దాని ప్రకారంగానే ప్రవర్తిస్తాను, దాన్నే ప్రకటిస్తాను అనేది ఈ భాగం యొక్క భావం. నెక్స్ట్ జాయిన్. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు రక్షణ పుట్టించి ఉన్నావు. దేవుడు ఏమని మాట ఇచ్చాడు మనందరికి కూడా? మీరు మొదటగా దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి, మీకు కావాల్సినన్ని కూడా నేను దయచేస్తాను అనేది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నేను మంచిగా బ్రతుకుతున్నాను కాబట్టి నువ్వు నన్ను రక్షిస్తావు అనే నిరీక్షణ నాకు నువ్వు పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం ఏం చేసిద్ది?
మనల్ని బ్రతికించిద్ది. అంటే ఈ లోకంలో ఉండే కష్టాల నుండి, అలాగే పాపం నుండి, నరకం నుండి వాక్యం అనేది మనల్ని బ్రతికించిద్ది. అదే మనకి నెమ్మది. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం అనుకోండి, దేవుడే ఈ కష్టాలను తొలగిస్తాడు అనే నమ్మకం. ఒకవేళ పాపంలో ఉన్నాం అనుకోండి, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను పశ్చాత్తాపడాలి అనే నమ్మకం. చనిపోయాం అనుకోండి, పరలోకానికి వెళ్తాను అనే నమ్మకం. వాక్యం మీద ఎవరైతే నిలబడతారో వాళ్ళందరూ కూడా ప్రశాంతమైన హృదయం, నెమ్మది కలిగి ఉంటారు అనేది ఈ వచనాల యొక్క భావం. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. ఎంతమంది నన్ను అవమానపరుస్తున్నా, హేళన చేస్తున్నా, నేను మాత్రం నీ చిత్తానుసారంగానే నడుచుకుంటున్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. ఎంతమంది మనల్ని ఎన్ని మాటలన్నా కానీ అంతకుముందు దేవుడు ఏ ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎవరైతే నిందించారో వాళ్ళ గతి ఏమైంది, భక్తుల గతి ఏమైంది, నీతిమంతులు దేవుడు ఎలా రక్షించాడు, ఈ పాత విషయాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు పొందుచున్నాను. మనం కూడా ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పు మనకి రావాలి అంటే, మనం కూడా ఆదరణ కలిగించబడాలంటే ఏం చేయాలి? దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మరలా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యం అనేది అన్ని రకాలుగా మనల్ని రక్షించిద్ది అనేది ఈ వచనాల యొక్క భావం. నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. వాక్యాన్ని దేవుడు మనకి ఇవ్వడం కూడా ఒక వరమే. వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి, వాక్యానికి సంబంధించిన పాటలు పాడుతూ ఉండాలి, దేవుడిని స్తుతిస్తూ ఉండాలి, ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండాలి. అలాగే ఎవరైతే భక్తిహీనులు దేవుడికి దూరంగా బతుకుతున్నారో వాళ్ళని బట్టి మనకి రోషం కలగాలి. వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని మార్చాలి, లేదా గద్దించాలి. ఇలాగే మీరు పాపం చేస్తూ బ్రతికితే మీరు నరకానికి వెళ్ళిపోతారు, కాబట్టి మారు మనసు పొందండి అన్నట్టుగా రోషం కలిగి వాళ్ళకి బోధించాలి. ఇవన్నీ కూడా ఉండాలి. వాక్యం ద్వారా ఇవన్నీ కూడా మనలో కలగాలి. చూడండి, వాక్యం వల్ల ఎన్ని కలుగుతున్నాయో, ఆనందం కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది, ఆశ, నెమ్మది, ప్రశాంతత వస్తుంది, అలాగే రోషం పుడుతుంది, రక్షణ, ఎన్నున్నాయో చూడండి వాక్యానికి సంబంధించి. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కో వచనాన్ని వివరించుకోవాలనుకుంటే చాలా టైం ఉంటుంది. నేను మామూలుగా చదువుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ముందే చెప్పాను కదా, ఈ 176 వచనాలు మనం కరెక్ట్గా వివరించుకోవాలంటే 176 రోజులు అవుద్ది. అలాగే వాక్యంలో ఉన్న ప్రతి వచనాన్ని వివరించుకోవాలనుకుంటే మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా సరిపోదు. కాబట్టి నేను మామూలుగా దాని భావం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇన్ డీటెయిల్గా ఎవరికైనా కావాలి, డౌట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నెక్స్ట్, తర్వాత అక్షరం హేత్. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందును అని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నీ వాక్యం ప్రకారంగా నడవాలి ఏదేమైనా కానీ అని నేను నిశ్చయించుకున్నాను. కటాక్షముంచుము అని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నేను నీకే ప్రార్థన చేస్తున్నాను, నన్ను రక్షించు, ఈ లోకంలో నన్ను రక్షించు, నరకం నుండి కూడా నన్ను రక్షించు, కటాక్షించు. పూర్ణ హృదయంతో నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. మనం పూర్ణ హృదయంతో దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనం అడిగింది చేస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నా మార్గములు నేను పరిశీలన చేసుకొని ఉంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని. ఈ 59వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని వాక్యంతో పరిశీలించుకోవాలి. మన పక్కింటి వాళ్ళతోనో, పొరిగింటి వాళ్ళతోనో, వాళ్ళకెంత ఆస్తుంది, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాటితో కాదు మనం పోల్చుకోవాల్సింది. మనల్ని మనం, మన జీవితాన్ని వాక్యంతో పోలుస్తూ పరిశీలన చేసుకోవాలి. ఏదైనా మార్చుకునేది ఉంటే వాక్యాన్ని బట్టి మనం మార్చుకోవాలి. శాసనాల తట్టు మన మనసును తిప్పుకోవాలి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరబడితిని. ఎందుకు త్వరబడాలి? ఎప్పుడు రాకడొచ్చుద్దో తెలీదు, ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి సమయం ఉండగానే మనం మేల్కోవాలి, సమయం ఉండగానే మారు మనసు పొందాలి. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి వేళ మేల్కోవడం అంటే ఎప్పుడంటే అప్పుడు, ఇది అది సమయం లేకుండా ఎప్పటికప్పుడు నీకు ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటానే ఉంటాను అందని అర్థం. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారందరికీ నేను చెలికాడను. సహవాసం కూడా చాలా ముఖ్యం. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభువా, నీ గొప్పతనం నాకు ఇంకా తెలియజేయి. ఈ జీవితాంతం నేను నీ గురించి ఆలోచించినా కానీ ఇంకా నేర్చుకోవడానికి ఉంటుంది. నువ్వు నాకు నీ గురించి తెలియజేయి, పాపానికి దూరంగా ఉండడానికి అదొక్కటే మార్గము అనేదాన్ని ఈ కీర్తనాకారుడు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నెక్స్ట్ అక్షరం తేత్.
యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. నువ్వు ఇప్పటిదాకా నాకు సహాయం చేసావు, ఇక ముందు కూడా సహాయం చేయి. జ్ఞానంతో నన్ను నడిపించు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈ 67వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు దేవుడు మనకి శ్రమలు కలిగిస్తూ ఉంటాడు. ఆ శ్రమల నుండి మనం ఏం చేయాలి? దేవుడికి ఇంకా ఎక్కువగా దగ్గర అవ్వాలి. కష్టాలు రాకముందు నేను నీకు దూరంగా బతికానేమో, కష్టాలు రావడం వల్ల నాకు మరణం యొక్క విలువ తెలిసింది, ఈ జీవం యొక్క విలువ తెలిసింది, పరలోకం యొక్క విలువ తెలిసింది, నీ వాక్యం యొక్క విలువ తెలిసింది. నేను కష్టం రావడం వల్లే నీకు ఇంకా దగ్గరయ్యాను, నీ వాక్యానికి ఇంకా దగ్గరయ్యాను, వాక్యాన్ని నడుచుకోవాలి అనే ఆలోచన కష్టం వల్ల నాలో ఇంకా ఎక్కువైంది అన్నట్టుగా ఆ శ్రమల వల్ల కూడా కలిగే ఉపయోగాన్ని, దేవుడు ఎందుకు శ్రమలు కలిగిస్తాడు అప్పుడప్పుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దాని భావాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే దాని భావాన్ని మనం గమనిస్తామో ఆ కష్టాన్ని తెచ్చిన దేవుడే మరలా ఆ కష్టాన్ని దూరం చేస్తాడు, అంత ముందు కంటే అధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. లోకంలో ఎవరు ఏమనుకున్నా కానీ, ఎవరు ఎన్నన్నా కానీ, మన హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడున్నాడు, మన హృదయాలోచనలను బట్టి తీర్పు తీర్చే దేవుడున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లును శ్రమనుందిందుట నాకు మేలాయను. అప్పుడప్పుడు నాకు శ్రమలు కలగడం కూడా నాకు మంచిదే అయింది, ఎందుకంటే నేను నీ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాను, ఇంకా వాక్యంలో బలపడ్డాను. అందువల్ల నాకు శ్రమలు రావడం కూడా నాకు ఆశీర్వాదకరమే. నువ్వు ఎందుకని నాకు శ్రమలు దయచేసావో నాకు అర్థమైంది. నా శత్రువులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ లోకంలో ఎన్ని కష్టాలు నాకు వచ్చినా కానీ అవి ఎందుకు కలిగాయో నాకు అర్థమైంది అనే విషయాన్ని ఈ భక్తుడు ఇక్కడ గుర్తిస్తున్నాడు. మనం కూడా కష్టాల్లో దాన్ని గుర్తించగలగాలి. దాన్ని గుర్తిస్తే దేవుడు దాని నుండి రక్షణ కలిగిస్తాడు, అంతకన్నా ఎక్కువగా ఆత్మీయతలో మనం ఎదుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఎందుకు మేలు? ఈ బంగారం, వెండి ఇవన్నీ కూడా కేవలం భూమి మీద వరకే ఉంటాయి, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం బ్రతికితే నిత్యము పరలోకంలో కూడా మనం జీవిస్తాం. కాబట్టి ఈ భూమి మీద ఉండే ఏ సంపత్తో పోల్చినా కానీ ఆత్మానుసారమైన జ్ఞానము, వాక్యం అనేది అన్నింటికన్నా మేలైనది, పరలోకం అనేది అన్నింటికన్నా మేలైనది, ఆత్మీయ జీవితం అనేది అన్నింటికన్నా మేలైనది అనే విషయాన్ని ఈ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. తర్వాత అక్షరం యోద్. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నీ ఆజ్ఞలను నెరవేర్చున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నన్ను నిర్మించిన వాడివి నీవే. ఈ లోకంలో ఏదో నేను నార్మల్గా పుట్టలేదు, నువ్వేదో ప్రణాళిక పెట్టుకుని నన్ను నిర్మించావు, నువ్వేదో ప్రణాళిక పెట్టుకుని నన్ను పుట్టించావు. నాకు ఆ బుద్ధి దయచేయి, నేనేం చేయాలో నాకు తెలియజేయి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నిన్ను చూచి సంతోషించెదరు. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడి రక్షణ అర్థమైద్ది, దేవుడి ప్రణాళిక అర్థమైద్ది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి ప్రణాళిక అర్థమైద్ది, కాబట్టి వాళ్ళు దేవుణ్ణి బట్టి సంతోషిస్తారు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి అనియు విశ్వాస్యత గలవాడివై నీవు నన్ను శ్రమపరిచితివి అనియు నేను ఎరుగుదును. నాకెందుకు కష్టాలు ఇచ్చావో నాకు అర్థమవుతుంది, నువ్వు న్యాయవంతుడివి అనే విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. కష్టాలు ఎందుకు వస్తాయి? చాలా కారణాలు ఉంటాయి. ఒకసారి మనకు అర్థం కాకపోవచ్చు, మనం చేసిన తప్పు వల్ల కష్టాలు రావచ్చు, మనం ఏ తప్పు చేయకపోయినా కష్టాలు రావచ్చు, మనం ఏదైనా నేర్చుకోవాలని కష్టాలు రావచ్చు, ఆత్మీయతలో ఎదగాలని కష్టాలు రావచ్చు, లేదా మన కుటుంబ సభ్యులు ఆత్మీయతలో ఎదగాలని కష్టాలు రావచ్చు. కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ ఏదైనా కానీ నువ్వు న్యాయమైన వాడివి, న్యాయంగానే అన్ని కూడా అనుగ్రహిస్తావు, న్యాయముగానే తీర్పు తీరుస్తావు అని నాకు తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను, ఈ లోకాన్ని పరిస్థితులు కాదు, నేను నిన్ను నమ్ముతున్నాను. దేవుడా, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నీ కరుణ, నీ ప్రేమ, నీ జాలి అవన్నీ కూడా నా మీద దయచేయి. ఈ కష్టాల నుండి నన్ను విడిపించు, పరలోకానికి కూడా నన్ను తీసుకెళ్ళు, నాకు అర్థమవుతుంది నీ ప్రణాళిక అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుడి యొక్క ప్రణాళికని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. దేవుడు ఒకనొక రోజున అందరికీ తీర్పు తెచ్చడానికి వస్తాడు. ఆ తీర్పు తెచ్చే సమయంలో మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరుపరుస్తాడు. మన యొక్క నీతి క్రియలు అక్కడ ఖచ్చితంగా బయలుపరచబడతాయి, కాబట్టి అందరికీ కూడా తెలిసిద్ది నేను అక్కడ నిర్దోషిగా ఉండేలాగా, నిర్దోషిగా నేను
తీర్పులో బయటపడేలాగా నాకు కృప దయచే. నా శత్రువులు ఖచ్చితంగా తీర్పు పొందుకుంటారు. శత్రువులు అనగానే ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో, దేవుడి ఆలోచనలకు విరుద్ధంగా నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా శత్రువులు అని దాని అర్థం. వాళ్ళకి తీర్పు తీర్చు, నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అక్షరం కఫ్. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కోసమే వేచి చూస్తున్నాను. నేను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధివలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. ఇది చాలా ముఖ్యమండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడా, ఏది మంచి సమయం, ఎప్పుడు రక్షించాలి ఏంటి, అవన్నీ కూడా దేవుడికి తెలుసు కదా. మనకి ముందు తెలియకపోవచ్చు, ఆ రక్షణ కలిగిన తర్వాత ఆ తర్వాత మనకు అర్థమవుద్ది, ఓహో దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదా అని. మనకు ఆ సమస్య తర్వాత అర్థమవుద్ది ఒక్కోసారి. అప్పుడు దాకా మనం కనిపెట్టుకుని ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, దేవుడి మీదే ఆధారపడాలి అనేది ఈ వచనాల యొక్క భావం. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు అంటే ఈ కీర్తనకారుడు కష్టాల్లో ఉన్నాడు అని దాని అర్థం. నేను కష్టాల్లో ఉన్నాను కదా, నన్ను ఎప్పుడు రక్షిస్తావు, నా శత్రువులకి ఎప్పుడు తీర్పు తీరుస్తావు అన్నట్టుగా వేచి చూస్తున్నాడు. ఆ వేచి చూసే సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడికి దూరం అవ్వట్లేదు, దేవుడు లేడు అనట్లేదు. నీ సమయం కోసం నేను వేచి చూస్తానా, ఎప్పుడు రక్షిస్తావా అని. రక్షిస్తానని వాగ్దానం ఇచ్చావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రక్షిస్తావు నాకు తెలుసు, కాకపోతే నేను వేచి చూస్తున్నా, ఎప్పుడెప్పుడా అని ఆరాట పడుతున్నా అనేది ఈ వచనాల యొక్క భావం. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంతలు తవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయము చేయము. ఈ మాటలన్నీ కూడా అంతకుముందు కీర్తనలో కూడా మనం చూసాం. అవి దావీదు గారి కీర్తనలు. అందుకనే ఈ కీర్తనలో 119వ అధ్యాయాన్ని కూడా దావీదు గారు రాశారు అన్నట్టుగా మనం అనుకోవచ్చు. నా శత్రువుల నుండి నన్ను రక్షించు, వాళ్ళకి తీర్పు తీర్చు, నన్ను రక్షించు అన్నట్టుగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అందాని అర్థం. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడవకై ఉన్నాను. కొద్దిలో నేను మిస్ అయ్యాను, కొంచెం ఉంటే నేను నాశనం అయిపోయాడిని, కొంచెం ఉంటే నా కుటుంబం నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితులు మనకి చాలా కలుగుతాయి. దావీదు గారి జీవితంలో కూడా ఎన్ని కలిగాయో మనం చూసాం. ఎన్నిసార్లు పక్క నుండి దావీదు గారు చావును తప్పించుకున్నారో మనం చూసాం. అటువంటి సమయాల్లో ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్దిలో నువ్వు తప్పించావు ఆ శ్రమని, కొద్దిలో నువ్వు తప్పించావు మరణాన్ని, మరి పూర్తిగా ఎప్పుడు తొలగిస్తావు, ఇంకా ఎప్పుడు పరిపూర్ణ రక్షణ కలగజేస్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు అందాని అర్థం. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ప్రభువా నన్ను రక్షించు, నీ వాక్యము చేత నన్ను రక్షించు. తర్వాత అక్షరం లామెద్. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములో ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నది, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. దేవుడి నిర్ణయం చొప్పున స్థిరపడి ఉన్నవి అంటే దేవుడి యొక్క మాట ఎంత గొప్పది అంటే ఆయన కేవలం ఒకే ఒక్క మాట పలికాడు, ఆ మాట వల్ల భూమి పుట్టింది, ఆ మాట వల్ల ఆకాశం పుట్టింది, ఆ మాట వల్ల జంతువులు పుట్టాయి. భూమికి ఒక మాట చెప్పాడు ఎలా తిరగాలి అని. ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ భూమికి దేవుడు ఎక్కడెక్కడైతే తిరగమని చెప్పాడో అక్కడే తిరిగిద్ది. సూర్యుడికి దేవుడు ఎక్కడెక్కడ తిరగమని చెప్పాడో, చంద్రుడికి దేవుడు ఎక్కడెక్కడ తిరగమని చెప్పాడో వాటి మార్గం నుండి అవి తప్పిపోకుండా దేవుడి మాటని తూచా తప్పకుండా ఈ ప్రకృతి మొత్తం పాటిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి మొత్తం ప్రతిదీ దేవుడి యొక్క మాటను అనుసరిస్తుంది. అంటే దేవుడి మాట ఎంత గొప్పది, ఒక్క మాటతో లోకాలు కలగజేశాడంటే ఆయన మాట ఎంత గొప్పది. మరి అదే నోటితో అదే మాట మనం మంచిగా బ్రతకాలని మనకి వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. మనం చదువుకునే ప్రతి మాట, దేవుడు మనకి విధించిన ప్రతి ఆజ్ఞ అంత గొప్పది, అంత శక్తి కలిగినవి. దేవుడి మాటకి ప్రపంచమే కట్టుబడుతుంది. ఒక మనిషి కట్టుబడాల్సిన పని లేదా, ఒక మనిషి ఆ మాటను అనుసరించి నడుచుకోవాల్సిన పని లేదా, ఆ మనిషి ఆ మాటను ఎంత విలువైనదిగా చూడాలి, ఎంత శక్తి కలిగిందిగా చూడాలి అనేది ఈ పదాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. దేవుడి యొక్క మాటతో ఈ సృష్టి పుట్టింది. ఆ మాటకు గౌరవం ఇచ్చి ఆయన ఏదైతే చేయొద్దన్నాడో, ఆయన ఏం చెప్పాడండి, చిన్న చిన్నయే కదా, తల్లిదండ్రులను గౌరవించండి, అబద్ధాలు ఆడకండి, మోసాలు చేయకండి, దొంగతనాలు చేయకండి, వ్యభిచారాలు చేయకండి, నరహత్యలు చేయకండి, ఇవే కదండి దేవుడు చెప్పింది. ఆ కొద్దిపాటి ఆజ్ఞలు మనం పాటించాల్సిన అవసరం లేదా? ఆ మాటల యొక్క శక్తి మనకు అర్థం అవ్వాలి అనేది ఈ కీర్తనలో ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించిందును. అంటే శ్రమల్లో దేవుడి మీద నమ్మకం లేకపోతే మనం పాపంలో పడిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. దేవుడి మాట ఆయన నెరవేరుస్తాడు అనే నమ్మకం, ఆయన రక్షిస్తాడు అనే విశ్వాసం అవి ఉంటే
ఉంటేనే ఏ శ్రమల్లో అయినా తట్టుకుని మనం నిలబడగలం. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూనూ వాటిని మరవను. అంతకుముందు రక్షించావు, ఇప్పుడు కూడా రక్షించు. నేను నీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడని, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలెను అని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. ఎప్పటికప్పుడు నేను నీ యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను, నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. కాబట్టి నన్ను రక్షించు. సకల సంపూర్ణతకు పరిమితి కలదు అని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ప్రతిదానికి కూడా లిమిట్ ఉంటుంది. ఈ భూమి మీద ఉండే ప్రతిదానికి, కష్టాలకి, నష్టాలకి, శ్రమలకి, ఈ జీవితానికి ప్రతిదానికి కూడా ఒక లిమిట్ అని ఉంటుంది. కాకపోతే దేవుడి యొక్క వాక్యానికి ఆ లిమిట్ ఏమీ ఉండదు. దేవుడి యొక్క వాక్యము నిత్యము నిలిచేది. ఆయన వాక్యం అనేది అంత శక్తివంతమైనది, అంత విలువైనది. ఈ భూమి మీద ఉండే ప్రతిదీ గతించిపోయింది, కానీ ఆత్మ, దేవుడి యొక్క వాక్యం గతించిపోదు, మన ఆత్మ గతించిపోదు. పరలోకమా నరకమా అవి గతించిపోవు. కాబట్టి ఆ నిత్యమైన జీవితాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ కొంతలో నశించిపోయే భూమి మీద వాటి కోసం మనం పాపంలో పడిపోకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. తర్వాత అక్షరం మేం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. ప్రతిరోజు, రోజంతా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నేను ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నా శత్రువులకి లోకానుసారమైన జ్ఞానం ఉందేమో, నాకు పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు నాకు దయచేస్తున్నావు. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఈ 99వ వచనాన్ని కూడా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదండి. ఇక్కడ భావం ఏంటంటే వాక్యము వీళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే అనే లిమిట్ లేదు. కొంతమంది చెప్తా ఉంటారు, కేవలం సేవకులకు మాత్రమే వాక్యం అర్థమైంది అంటూ ఉంటారు. దేవుడు బైబిల్ అందరికీ ఇచ్చాడు. ఆసక్తిగా ఎవరైతే దాన్ని చదువుతారో, దేవుడా నాకు అర్థమయ్యేలా చేయని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ శక్తి ఉంది. దేవుడు అందరికీ కూడా ఇచ్చాడు బైబిల్. ఎవరు చదివినా కానీ వాళ్ళు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. ఏదో బీటెక్లు, ఎంటెక్లు లేకపోతే కొంతమందికి మాత్రమే బైబిల్ అర్థమైంది అనే అపోహొద్దు. బైబిల్ అనేది అందరికీ అర్థమయ్యేలాగే దేవుడు రాయించాడు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదువుకోవచ్చు, అందులో ప్రవీణులు అవ్వచ్చు అనేది ఈ వచనాల యొక్క భావం. ఎవరైతే వాక్యాన్ని బాగా నేర్చుకుని దాని ప్రకారంగా నడుస్తారో, దేవుని మీద ఆధారపడతారో వాళ్ళందరికీ కూడా దేవుడు అపరిమితంగా సహాయం చేస్తాడు అనేది కూడా ఈ వచనాల యొక్క భావం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏదో వయసు ఎక్కువ ఉంటే జ్ఞానం ఎక్కువ ఉంది అన్నట్టుగా కాదు. ఎవరైతే ఎక్కువగా బైబిల్ చదువుతారో, ఎవరైతే ఎక్కువగా దేవుడి మీద ఆధారపడతారో, ఎవరైతే నిత్యము ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎవరు బైబిల్ ఎక్కువగా చదువుతుంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం వస్తుంది. కానీ ఏదో వయసులో పెద్దవాళ్ళైనంత మాత్రాన వాళ్ళకి అన్నీ తెలుసని కాదు. అందరికంటే ఎక్కువ వయసు ఉన్నవాడు, అందరికంటే ఎక్కువ తెలిసిన వాడు దేవుడు. కాబట్టి ఆ దేవుడు బైబిల్లో ఏవైతే రాయించాడో అవి అన్నింటికంటే ముఖ్యమైనవి. సకల జ్ఞానాల కంటే ఈ బైబిల్ అనేది ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. 100 వచనాలు అయిపోయినాయి, సగం కంటే ఎక్కువ మనం చదువుకున్నాం. మిగతాది కూడా చదువుకుంటూ వెళ్దాం. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల్లో నుండి నేను తొలగకై ఉన్నాను. కేవలం వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు, దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను. 3 పూట్ల తింటాం. ఇష్టమైన ఆహారం అయితే ఇంకా ఎక్కువ తింటాం. అలా ఆహారం ఎలా అయితే 3 పూట్ల తింటామో, నచ్చిన ఆహారాన్ని ఇంకా ఎక్కువగా తింటామో, అంతకన్నా విలువైనది వాక్యము. ఆహారం లేకపోతే మనిషి బతకలేడు, వాక్యం లేకపోతే ఆత్మ బతకలేదు. వాక్యము అంత గొప్పది, ఆత్మను బ్రతికించేది, అంత తీయనైంది అనేదాన్ని అలంకారపూర్వకంగా ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ వాక్యాన్ని నేర్చుకున్న మనం ఏం చేయాలి? పాపానికి దూరంగా ఉండాలి, తప్పుడు మార్గాలన్నింటినీ కూడా అసహ్యంగా చేసుకుని వాటికి దూరం అవ్వాలి అనేది ఈ వచనాల యొక్క భావం. తర్వాత అక్షరం నూన్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను ఎలా నడవాలో, ఎటువైపు ప్రయాణించాలో, మంచి వైపు అడుగులేయాలా, చెడు వైపు అడుగులేయాలా, మంచి మార్గంలో ప్రయాణించాలా, చెడు మార్గంలో ప్రయాణించాలా, ఇవన్నీ కూడా నాకు తెలియజేసేది నీ వాక్యమే. నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదను అని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. నేను చెప్పాను నీకు, నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను, ఇంకోసారి పాపం చేయను అని నేను నీకు చెప్పాను. ప్రార్థనలో నేను చెప్పాను,
చెప్పాను, నేను దాన్ని నెరవేరుస్తాను, నేను మాట మీద నిలబడేలాగా నాకు సహాయం చేయి అన్నట్టుగా దేవుణ్ణి మనం అడగాలి. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. శ్రమ లోకంలో ఉన్న కష్టాలదైనా అయి ఉండొచ్చు, లేదా వాక్యానుసారంగా నడవడానికి కూడా ఒక్కోసారి మనం కష్టాలు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి, అపవాద ఆటంకాల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి, ఏ కష్టమైనా కానీ దేవుడి సహాయం మనకు అవసరం. అప్పుడు మాత్రమే దాన్ని మనం జయించగలం. కాబట్టి నీ వాక్యం వల్ల నన్ను బ్రతికించు. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధించుము. నా ప్రార్థనలు విను, సమయానుకూలంగా నాకు ఆలోచనలు దయచేయి, నేను ఎలా బ్రతకాలో ఏం చేయాలో అవన్నీ కూడా నాకు నువ్వే దయచేయి అన్నట్టుగా మనం దేవుడి మీద ఆధారపడాలి అనేది ఈ వచనాల యొక్క భావం. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. ఎప్పుడు ప్రాణం పోయిద్దా అన్నట్టుగా గుప్పిట్లో పట్టుకుని తిరుగుతున్నారంటారు కదా, అలాగా ఎప్పుడు ప్రాణం పోయిద్దా అనేంత శ్రమల్లో నేను ఉన్నాను, అయినా కానీ నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను. దావీదు గారి జీవితాన్ని కూడా మనం చూసాం కదా, చనిపోయే సమయంలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడి మాటలను మనం మర్చిపోకూడదు. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. అంత గొప్ప శ్రమలు కూడా మనం తట్టుకొని నిలబడినప్పుడే మన విశ్వాసం బయటపడిద్ది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం నుండి ఇప్పటివరకు భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు కూడా అలాగే నిరూపింపబడినవి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యము అని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. నిత్య స్వాస్థ్యము అంటున్నాడు, నిత్య నిర్ణయము అంటున్నాడు. చూడండి, ఈ భూమి మీద ఉండే ఏదైనా కానీ, బంగారం, వెండి, ఆస్తి ఏదైనా కానీ అవన్నీ కూడా కొంతలో పోతాయి. కాకపోతే నిత్య స్వాస్థ్యము దేవుడి యొక్క మాటలు మాత్రమే, దేవుడు చెప్పిన మాటలు మాత్రమే. కాబట్టి దేవుడి మీద మనం ఎక్కువగా ఆధారపడాలి. ఈ లోకంలో ఉండే ఆస్తికి ఆశించో, ప్రాణాలకు భయపడో, లోకాసుల కోసమో మనం పాపంలో పడిపోకూడదు అనేది దీని యొక్క భావం. నా హృదయం అప్పుడప్పుడు పాపం చేయమని నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, అయినా కానీ నా హృదయాన్ని నేను లోబరుచుకుని ఉన్నాను. దాన్ని కంట్రోల్లో పెట్టుకొని చివరి వరకు నేను నీ చిత్తానుసారంగానే బ్రతకాలి అనే నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. అది నిత్య నిర్ణయం, నేను దాన్ని మధ్యలో మార్చుకోను. నేను అలా బ్రతకడానికి నాకు సహాయం చేయ అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు అందాని అర్థం. తర్వాత అక్షరం సామెహ. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ద్విమనస్కులు అంటే కాసేపు పాపంలో, కాసేపు లోకంలో, కాసేపు దేవుళ్ళు, అలాగా అటు ఇటు తిరుగులాడుతూ ఉండేవాళ్ళు. రెండు పడవల మీద మనం కాలేయలేము. అటు చల్లగానే ఉండాలి, ఇటు వెచ్చగానే ఉండాలి. ఎవరైతే లోకంలో బ్రతుకుతూ కేవలం లోకాశల కోసమే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని నేను ద్వేషిస్తూ ఉన్నాను. పరిపూర్ణంగా వాక్యాన్ని మాత్రమే నేను నమ్ముతున్నాను. వాక్యం మాత్రమే నాకు ప్రీతికరం, నాకు మరుగుచోటు, నా కేడెము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ లోకమైన పరలోకమైన ఏదైనా కానీ నీ వాక్యం వల్లే కాబట్టి నేను దాని మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందును గాక. నేను నీ చిత్తానుసారంగా బతకాలనుకుంటున్నాను. ఎప్పటికీ నేను పాపంలో పడిపోకుండా ఉండడానికి నాకు సహాయం చేయి. నేను సిగ్గుపడకుండా అంటే మరలా నేను పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేయి. నా శత్రువులకి తీర్పు తీర్చు, నాకు గొప్ప రక్షణ దయచే. నువ్వు నాకు రక్షణ కలగజేస్తే అది ఎలా ఉండాలంటే, నా శత్రువులందరూ వాళ్ళే సిగ్గుపడాలి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. కపటాలోచన అంటే ఈ లోకంలో ఏం చేసైనా కానీ ఆనందంగా బతకాలి, ఏం చేసైనా, తప్పు చేసైనా, వ్యభిచారం చేసైనా, మోసం చేసైనా, ఏదైనా కానీ మనం ఈ లోకంలో మాత్రమే ఆనందంగా బతకాలి, ఏదో కొంతకాలమే బతుకుతాం అని ఎవరైతే చెప్తున్నారో అదంతా కూడా కపటాలోచన. మనం కొంతకాలమే బతకం, శాశ్వత కాలం బతుకుతాం. ఆ శాశ్వత కాలం పరలోకంలో ఉండాలనుకుంటున్నామా, నరకంలో ఉండాలనుకుంటున్నామా అనేది, మనం మంచివారిగా ఉండాలనుకుంటున్నామా, చెడ్డవారిగా ఉండాలనుకుంటున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువా, చెడ్డవాళ్ళ నుండి నన్ను దూరంగా ఉంచు, నీ రక్షణ నాకు దయచేయి. చెడ్డవాళ్ళకి నువ్వు తీర్పు తీరుస్తావు, నరకంలో వేస్తావు అని నాకు తెలుసు. భూమి మీదనున్న భక్తిహీనుల అందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నరకం ఎంత దారుణంగా ఉంటుందో,
శాశ్వత కాలం నీకు దూరంగా ఉండాలంటే ఎంత బాధ ఉంటుందో నాకు అర్థమైంది. అందువల్ల నేను భయపడుతున్నాను. ఒకవేళ నీ చిత్తానుసారంగా నేను నడుచుకోకపోతే, మంచిగా కాకుండా చెడ్డగా నేను నడుచుకుంటే నేను ఎంత శ్రమ పడాల్సి వస్తుందో, నీకు దూరంగా ఉంటే, నీ ప్రేమకు దూరం అయితే ఎంత బాధపడాల్సి వస్తుందో నాకు అర్థమైంది. కాబట్టి నేను భయపడుతున్నాను. దేవుడు యందు భయభక్తులు కలిగిన వాళ్ళే పాపానికి దూరంగా ఉండగలుగుతారు, పరలోకానికి వెళ్తారు, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండగలుగుతారు అనేది ఈ మాటల ద్వారా మనం గమనించాలి. ఒకానొక రోజున దేవుడు అందరికీ కూడా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆయన తర్వాత అక్షరం ఆయన. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. నీ రాజ్యాన్ని నీతిని వెతికేవారిగా నేను ఉన్నాను కాబట్టి నా శత్రువుల నుండి నన్ను రక్షించు ప్రభువా. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపగా ఇందురుగాక. ఇలాంటి పదాలు అంతకుముందు కూడా మనం చదువుకున్నామండి. నన్ను రక్షించు, నా శత్రువుల నుండి నన్ను విడిపించు, నా శత్రువులకే తీర్పు తీర్చు అనేది వీటి యొక్క భావం. నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధించుము. ఇంకా ఎప్పుడు రక్షిస్తావు నువ్వు నన్ను? ఇంకా నేను శ్రమల్లో ఉన్నాను, నన్ను విడిపించు. నేను ఇంకా ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ కూడా నాకు నేర్పించు. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయుము. వాక్యం ఉంది కదా అని కేవలం చదువుకోవడం మాత్రమే కాదు, దాని భావం గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేటట్లుగా దేవుడా నాకు సహాయం చేయనట్టుగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడి మీద ఆధారపడాలి. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము, ఇదిగో రాకడ దగ్గరలో ఉంది. జనాలందరూ కూడా పాపంలో పడిపోతున్నారు. అంటే దేవుడి తీర్పు దగ్గరలోనే ఉంది. దేవుడు తన క్రియ జరిగించడం అంటే తీర్పు. కాబట్టి మనం వెంటనే మారు మనసు పొందాలి. ఇంకా నేర్చుకోవాల్సినవి త్వరగా నేర్చుకోవాలి. బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములు అని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. అంతకుముందు కూడా చదువుకున్నాం ఇలాంటివే. అబద్ధాలంటే ఈ లోకంలో ఉండే జీవితం మాత్రమే జీవితం, ఆనందమైన బాధైనా ఈ లోకంలోనే ఉంటుంది అనేది అబద్ధం. నిజమైన జీవితం ఈ భూమి తర్వాత ఉంటుంది. చనిపోయిన తర్వాత జీవితం ఉంటుంది అనేది నిజం. ఆ చనిపోయిన తర్వాత రాబోయే నిజమైన లోకం కోసం మనం బ్రతుకుతున్నామా? ఒకవేళ ఎవరన్నా చనిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదు అనుకుంటున్నారు అనుకోండి, ఈ భూమి మీద తప్పులు చేయడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పులు చేస్తే ఏముందిలే, తప్పులు చేసినా కానీ చచ్చిపోతాం కదా, మంచి చేసినోడు చచ్చిపోతున్నాడు, చెడు చేసినోడు చచ్చిపోతున్నాడు అని అబద్ధాలు చెప్తారు. అది కాదు, ఈ భూమి కాదు, తర్వాత జీవితం ఉంది, దేవుని తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద ఉండేవి డబ్బు, బంగారం, అపరంజి, ఇల్లు ఇవి కాదు నాకు ప్రియములు. దేవుడి వాక్యము, శాశ్వతంగా ఉండే దేవుడి వాక్యము నాకు ప్రియము. కాబట్టి అబద్ధాలేవో నిజాలేవో నేను గుర్తిస్తాను. నిజంగా దేవుడి వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను అనేది ఈ మాటల యొక్క భావం. తర్వాత అక్షరం పే. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎప్పుడైతే దేవుడి వాక్యం మనకు అర్థమైద్దో ఈ లోకం మొత్తం మనకు అర్థమైద్ది. మనిషి జీవితం యొక్క విలువ మనకు అర్థమైద్ది. తెలివి లేని వాళ్ళు కూడా తెలివిని పొందుకుంటారు. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. వగర్చుచున్నాను అంటే బాగా ఆయాసపడే వాళ్ళు ఉంటారు చూడండి, బాగా ఊపిరి ఫాస్ట్గా తీసుకుని వదులుతూ ఉంటారు. అలాగా అంత ఆసక్తి ఉంది నాకు. పైనేమో వాక్యం కోసం నేను పరిగెడతాను, ఇక్కడేమో నాకు అంత ఆసక్తి ఉంది అని మాట్లాడుతున్నారంటే వాక్యం మీద ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత ఆసక్తి ఉండాలి అనేది ఈ వచనాల యొక్క భావం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఎవరైతే నీ చిత్తానుసారంగా నడుచుకుంటారో వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షిస్తావు కదా, నన్ను కూడా రక్షించు, నా మీద కూడా కృప చూపించు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నా జీవితంలో ఏ పాపం ఉండకుండా, నా కుటుంబంలో ఏ పాపం ఉండకుండా, అపవాది ఆటంకాలు నాకు కలగకుండా నువ్వే నాకు కంచె వేసి నన్ను రక్షించు. నా అడుగులు స్థిరపరచు. నేను ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏవి ఆలోచించాలి, ఏవి ఆలోచించకూడదు అన్నట్టుగా నాకు స్థిరత్వం దయచేయి. నీ ఉపదేశములు నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. ఈ లోకం మనల్ని అనేక రకాలుగా ఆకర్షించింది. ఇదే చేయాలి, ఇలాగే చేయాలన్నట్టుగా అనేక రకాలుగా అపవాది మనల్ని పాపలో పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వాటన్నిటి నుండి, ఆ బలాత్కారాలన్నింటి నుండి నేను తప్పించుకొని నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపపోయినందుకు నా కన్నీరు ఏర్లే పారుచున్నది. మోషే గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే గారు కొండ మీద నుండి వచ్చినప్పుడు ఆయన మొహం అనేది ఎంత వెలిగిపోతా
ఉంది? అలాగా దేవుడి వాక్యాన్ని విన్నాము, అదంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది అన్నట్టుగా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేసి నా ముఖం కూడా వెలిగేలాగా చెయ్యి. నాకు కూడా అంత పరిశుద్ధత దయచేయి. ప్రజలందరూ కూడా పాపలో మునిగిపోయి ఉన్నారు, నేను వాళ్ళ నుండి వేరే బ్రతకాలి, వాళ్ళకి నీ గురించి ప్రకటించేలాగా ఉండాలి అన్నట్టుగా నన్ను స్థిరపరచు అన్నట్టుగా ఈ కీర్తనాకారుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. తర్వాత అక్షరం సాదే. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. దేవుడి యొక్క మాటలు అంటే ఏవో ఊరికే తీసుకోకండి. వాటిల్లో ఎంత జ్ఞానం ఉంటుందో, ఎంత సత్యం ఉంటుందో, అవి ఎంత స్థిరంగా ఉంటావో, ఎంత నిత్యమైనవో. కొన్ని పుస్తకాలు ఉంటాయండి, ఈ రోజు చెప్పింది రేపొద్దున వర్తించదు, పాతకాలంలో ఈ కాలంలో పాటించలేం. అలా కాకుండా దేవుడు ఏవైతే బైబిల్లో చెప్పాడో శాశ్వత కాలం నిలిచేవి, ఆ ప్రేమ, ఆ నీతి, ఆ న్యాయము, ఆ విశ్వాస్యత, ఇవన్నీ కూడా ఎంత గొప్పవో గుర్తించి దేవుడు ఎంత గొప్ప గొప్ప మాటలు మనకు అందించాడు అన్నట్టుగా ఆ వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చెడ్డవాళ్ళు మర్చిపోవచ్చు దేవుని యొక్క మాటలు, కానీ మంచి వాళ్ళకి ఎలా ఉండాలి? ఇంకా దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇంకా దేవునిలో బలపడాలి, ఇంకా వాక్యాన్ని ప్రకటించాలి. అది మనల్ని తినేస్తుంది అన్నంతగా అంత ఆసక్తి ఉండాలి మనకి అనేది ఈ వచనాల యొక్క భావం. ఈ ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట మనం వివరించుకున్నా కానీ తప్పులేదు. కాకపోతే మనకు అంత సమయం లేదు కాబట్టి పైపైన మాత్రమే నేను చదువుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడైనా ఏ డౌట్ అయినా ఎవరికైనా వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరవను. నీ మాటలు ఎంత స్వచ్ఛమైనవో, ఎంత గొప్పవో నేను గుర్తించాను. నేను వాటిని విడిచిపెట్టను, వాటి ప్రకారంగా నేను బ్రతుకుతాను. అల్పుడను, నిరాకరింపబడిన వాడనంటే ప్రపంచం అంతా పాపలో ఉన్నా కానీ, వాళ్ళకి వేరైనా కానీ, నేను అందరూ కూడా నన్ను దూరం పెడుతున్నా కానీ, నేను మాత్రం నీ చిత్తానుసారంగానే బ్రతుకుతాను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నేను ఎన్ని శ్రమల్లో ఉన్నా కానీ నేను శాశ్వతమైన జీవితాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను, శాశ్వతమైన నీ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను. అందును బట్టి నేను నా కష్టాల్లో కూడా నెమ్మదిని, సంతోషాన్ని పొందుకోగలుగుతున్నాను. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. మనం దేవుడి మీద ఆధారపడతా ఉండాలి, ఎప్పటికప్పుడు వాక్యాన్ని స్మరణం చేసుకుంటూ ఉండాలి. అదే పరలోకానికి మార్గం అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. తర్వాత అక్షరం కోఫ్. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. నేను మంచిగా బ్రతకడానికి నువ్వే నాకు సహాయం చేయి. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. తెల్లవారక ముందే, నైట్ పడుకోకముందే ప్రతి క్షణం కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. నాకు సహాయం చేయి, నీ మీదే ఆధారపడతాను, నీకే ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి నీ శక్తి చేత, నీ వాక్యం అనే శక్తి చేత నన్ను రక్షించు. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికి దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును తోసివేయువారును నా యొద్దకు సమీపించి ఉన్నారు. నా శత్రువులు అంటే ఈ లోకంలో ఉండే కష్టాలు కానీ ఏవైనా కానీ అవి నన్ను సమీపిస్తున్నాయి. అవి నన్ను పూర్తిగా తినివేయకుండా, నేను నాశనం అవ్వకుండా నన్ను రక్షించు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివి అని నేను పూర్వము నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. ఆది కాండంలో మనం ఏవైతే చదువుకున్నామో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినవి, అవి తర్వాత ఇంకొన్ని వందల సంవత్సరాలైనా కానీ ఎప్పటికీ స్థిరంగా ఉండేవే. దేవుడి యొక్క మాటల్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారంగా బ్రతకాలి అనేది ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోయేదే. ఈ లోకంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను రక్షించు, నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటా. నేను పాపానికి దూరం అయ్యేలాగా నన్ను రక్షించు, నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటా. ప్రతి దానికి కూడా నేను నీ వాక్యం మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నా అనేది ఈ వచనాల యొక్క భావం. తర్వాత అక్షరం రేష్. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. ప్రభువా నా జీవితాన్ని పరిశీలించు, నేను మంచిగా నడుచుకుంటున్నానో చెడ్డగా నడుచుకుంటున్నానో నా జీవితాన్ని పరిశీలించి నేను నీ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునేవాడిని కాబట్టి నన్ను రక్షించు. మనం ఈ మాట చెప్పాలంటే మనం ముందు మంచిగా నడుచుకోవాలి, మనం పాపానికి దూరంగా ఉండాలి. మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ దేవుడు చెప్పిన దాని ప్రకారంగా మనం బతుకుతున్నామా లేదా అని పరిశీలించుకుంటూ ఆ తర్వాత మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు
అనేది మనం గ్రహించాలి. ఒకవేళ మనం పాపంలో పడిపోతుంటే దాని నుండి దూరం చేయి అని కూడా మనం దేవుణ్ణే సహాయం అడగాలి అనేది కూడా మనం గమనించాలి. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. ఈ కీర్తనలో మొదటి అధ్యాయం నుండి కూడా మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. చెడ్డవాళ్ళు ఏం చేస్తారు? దేవుడి యొక్క ఆజ్ఞలు పట్టించుకోరు. మంచి వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు వాటి ప్రకారంగానే బతుకుతూ ఉంటారు. ఒకళ్ళు రక్షింపబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఒకళ్ళు పరలోకానికి, ఒకళ్ళు నరకానికి. మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి అనేది వీటి నుండి మనం గ్రహించాలి. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నేను ఏ సమయంలో పశ్చాత్తాపడినా, అంతకుముందు నేను ఎలా బ్రతికినా కానీ మారడానికి నేను సిద్ధంగా ఉంటే, నేను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే నువ్వు నా మీద కనికరపడి నన్ను క్షమిస్తావు. ఇప్పుడున్న కష్టాల్లో నుండి, పాపం నుండి నన్ను రక్షిస్తావని నాకు తెలుసు. నీ కనికరానికి మితి లేదు కాబట్టి నన్ను బ్రతికించు. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. నేను పాపులకి పాపానికి దూరంగా ఉంటున్నాను. ఎవరైతే వచ్చి నన్ను చంపాలి, ఎవరైతే వచ్చి నన్ను నాశనం చేయాలి, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నువ్వే తీర్పు తీర్చు. దావీదు గారి జీవితాన్ని మనం చూసాం కదా. దావీదు గారు ఎక్కడ కూడా తానే తన శత్రువులపైన పగ తీర్చుకోవాలా, చంపడమో తిడతమో కొడతమో అలా మనం చేయకూడదు. తీర్పు అనేది దేవుడికి వదిలేయాలి. మనం కేవలం ప్రార్థించాలి. దేవుడే ప్రతిదీ కూడా తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవునికి అప్పగింపాలి. నా శత్రువులు ఇలా ఉన్నారు, లేదంటే నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభువా, నువ్వే నీ చిత్తానుసారంగా న్యాయం తీర్చు అని మనం దేవుడికి ప్రార్థన చేయాలి. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. దేవుడి యొక్క వాక్యం ఎప్పటికీ స్థిరంగా ఉండేది. మనం మనుషుల్ని నమ్ముకోవాల్సిన పని లేదు. మనుషులు పుడతారు, చచ్చిపోతూ ఉంటారు. నిత్యమైన శాశ్వతమైన వాక్యం మన దగ్గర ఉంది కాబట్టి ఆ వాక్యం మీద మనం ఆధారపడాలి. నేను ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నాను. వాక్యాన్ని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం చదువుకోవడం, వింటం కాదండి. దాని ప్రకారంగా మనం బ్రతకాలని ప్రయత్నించడం. అలా నేను బ్రతకాలని ప్రయత్నిస్తున్నాను, నాకు సహాయం చేయి అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు అందని అర్థం. తర్వాత అక్షరం షీన్. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నది. నన్ను అధికారులను తరుముతున్నా కానీ నేను అధికారులంటే భయపడట్లా, నీ వాక్యం అంటే భయపడుతున్నా. నన్ను ఎంతమంది తరుముతున్నా కానీ నేను వాళ్ళని చూసి భయపడినా కానీ నేను పాపంలో పడిపోతున్నానా లేదా, పాపంలో పడిపోవడానికి నేను భయపడుతున్నాను, పాపం చేయడానికి నేను భయపడుతున్నాను, ఎక్కడ నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని నేను భయపడుతున్నాను. నేను అధికారులకు కాదు, నీ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకడానికి నేను భయపడుతున్నాను. నన్ను రక్షించు. విస్తారమైన దోపిడీ సొమ్ము సంపాదించుకున్న వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈ లోకంలో ఉండేవాళ్ళు మోసం చేసేనా, వేరే వాళ్ళని దోపిడీ చేసేనా కానీ బాగా బంగారం ఆస్తి సంపాదించుకుని దాన్ని బట్టి ఆశపడతారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ సంతోషం, దోపిడీ సొమ్ము కంటే ఎక్కువ సంతోషం నాకు నీ వల్ల కలుగుతుంది, నీ వాక్యం వల్ల కలుగుతుంది. వాక్యాన్ని బట్టి మనం ఎందుకు సంతోషించాలి అంటే ఈ లోకములో ఎలా ఉన్నా కానీ పరలోకంలో మనం నిత్యము ఆనందంగా ఉంటాం కాబట్టి. ఆ పరలోక జీవితాన్ని ఎవరైతే చూడగలుగుతారో, మనోనేత్రాలతో ఆ శాశ్వతమైన జీవితాన్ని చూడగలుగుతారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి బట్టి ఆనందిస్తారు అనేది ఈ మాటలను బట్టి మనకు అర్థం అవ్వాలి. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అబద్ధం అంటే కేవలం మామూలు అబద్ధాలనే కాదండి. ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ఈ లోకానుసారమైన చెప్తున్నారో అవి కూడా అబద్ధాలే. ఏది అబద్ధం ఏది నిజం అని తెలియాలంటే మనకి దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం కావాలి, వాక్యం అర్థం కావాలి. నేను వాక్యం మీద నమ్మకం పెట్టుకున్నాను, వాక్యం కాకుండా ఇంకేదైనా కానీ అది అబద్ధమే అని నేను గుర్తించగలుగుతున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు అంటే కరెక్ట్గా 7 సార్లు అని కాదండి. నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనేదాన్ని ఈ కీర్తనకారుడు ఇలా వర్ణిస్తున్నాడు అందని అర్థం. నీ ధర్మశాస్త్రములు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు పాపంలో పడిపోకుండా దేవుడు వాళ్ళని కాపాడతాడు. కారణమేమీ లేదంటే వాళ్ళంత ఈజీగా పాపంలో పడిపోకుండా దేవుడు రక్షిస్తాడు అందని అర్థం. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను
నేను అనుసరించుచున్నాను. నేను నీ చిత్తానుసారంగా నడుస్తున్నానో లేదో నీకు తెలుసు కదా, నా జీవితం అంతా నీకు తెలుసు కదా. నేను నోటి మాటతో అబద్ధం చెప్పొచ్చు, కానీ నీకు అన్నీ తెలుసు కాబట్టి, నా జీవితాన్ని చూస్తున్నావు కాబట్టి, నేను నీ చిత్తానుసారంగా నడుస్తున్నానో లేదో నీకే తెలుసు కాబట్టి నువ్వే నాకు రక్షణ దయచేయి అని దాని అర్థం. మనం అబద్ధం చెప్పొచ్చు, నేను నీతిగా నడుచుకుంటున్నాను, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాను అని, కానీ మన జీవితం ఎలా ఉందో దేవుడికి తెలుసు కదా. మన జీవితాన్ని ఆయన చూసి ఆయన తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. మనం నిజంగా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికేవారిగా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. మనకేం కావాలో అవి ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు అనేది ఈ రోజు చదువుకున్న వాక్యాల యొక్క భావం. ఇంకా ఆఖరి అక్షరం అండి తౌ. ఇది హీబ్రూ అక్షరమాల, హీబ్రూ ఆల్ఫాబెట్లో ఇదే ఆఖరి అక్షరం. ఇది కూడా చదువుకుంటే ఈ అధ్యాయం ముగిసిపోయింది. చదువుకుంటూ వెళ్దాం. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపములు నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. ప్రతిసారి నీవిచ్చిన మాట అంటే ఏంటంటే దేవుడు ఏ మాట ఇచ్చాడు? మీరు మంచిగా బ్రతకండి, నేను చెప్పినట్టుగా మిమ్మల్ని నేను కాపాడతాను అనేది దేవుడు ఇచ్చిన మాట. మనం ఏం చెప్పాలి? ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను రక్షించు అన్నట్టుగా మనం దేవుడితో చెప్పాలి. దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట మీద ఆయన నిలబడతాడు. ఆయన చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. నేను నీ చిత్తానుసారంగా నడుస్తున్నా, నాకు సహాయం చేయి. నేను ఎక్కడైనా తప్పిపోతానేమో, తప్పిపోకుండా ఉండడానికి నాకు సహాయం చేయి. జ్ఞానాన్ని నాకు దయచేయి. ప్రతిదీ కూడా నువ్వే దయచేయి అన్నట్టుగా ఈ కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అందని అర్థం. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను ధ్యానిస్తాను, నేను దాని ప్రకారంగా నడుచుకుంటాను, కీర్తిస్తాను, దాని గురించి పాటలు పాడతాను, అనేక మందికి ప్రకటిస్తాను. ప్రతిదీ కూడా నీ వాక్య ప్రకారంగానే చేస్తాను అన్నట్టుగా ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అందని అర్థం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. సరే ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటలు అవి బైబిల్లో రాయబడి మనం అవే మాటలు పలుకుతున్నాము అంటే మనం ఎంత ఆశీర్వదింపబడిన వాళ్ళం. దేవుడి నోటి నుండి వచ్చిన మాటలు మనం చదువుకుంటున్నాము అంటేనే మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం. ఆ మాటల ప్రకారంగా బ్రతికి మనం నిజంగా పరలోకానికి వెళ్తే ఇంకెంత ఆనందం ఉంటుంది అన్నట్టుగా వాక్యాన్ని బట్టి ఎవరైతే సంతోషపడతారో, వాక్యాన్ని బట్టి ఎవరైతే అతిశయపడతారో, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలని ఎవరైతే కోరుకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. వాళ్ళకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఇంకెవరు ఉండబోరు అనేది కూడా దీని యొక్క భావం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. నువ్వు నన్ను ఎలా రక్షించాలంటే నేను దాన్ని గొప్పగా చెప్పుకునేలాగా, అనేక మందికి సాక్ష్యంగా చెప్పుకునేలాగా, అనేక మందిని నీ దగ్గరికి నడిపించేలాగా, అంత గొప్పగా నన్ను రక్షించు ప్రభువా, అంత గొప్పగా నాకు సహాయం చేయి అనేది దీని యొక్క భావం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుణ్ణి వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. నేను వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకుంటున్నాను కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా కానీ నేను తప్పిపోయినా కానీ, తప్పిపోయిన గొర్రెని ఒక కాపరి ఎలా అయితే తెచ్చి పట్టుకుంటాడో అలాగా నన్ను మరలా నీ దగ్గరికి చేర్చుకో, నన్ను మరలా నీ సేవకుడిగా వాడుకో, నన్ను మరలా రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు తన కీర్తన ముగిస్తున్నాడు. దీన్ని నెరవేర్చడానికే మనందరం కూడా తప్పిపోయిన వారిగా ఉన్నాం. అందరినీ కూడా మరలా తన దగ్గరికి చేర్చుకోవడానికి యేసుక్రీస్తుని దేవుడు భూమి మీదకి రప్పించాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు చదువుకున్న ఈ 119వ అధ్యాయం అంతా కూడా దేవుడి యొక్క వాక్యం గురించి కదా. మనం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆదియందు దేవుడితో పాటు దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యం కూడా దేవుడిలాగా దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చింది. అదే యేసుక్రీస్తు వారు. ఇప్పటిదాకా మనం ఏ మాటలైతే చదువుకున్నామో వీటన్నింటికీ ఒక శరీరాన్ని పెడితే అదే యేసుక్రీస్తు వారు. వాక్యము శరీర రూపం దాల్చుకుని భూమి మీదకి వచ్చింది. ఆ యేసుక్రీస్తు వారిలో ఈ అధ్యాయం అంతా కూడా పరిపూర్ణం అవుతుంది. మొత్తం బైబిల్ అంతా యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణం అవుతుంది. యేసుక్రీస్తు వారిలోనే మనకి రక్షణ. వాక్యం గురించి మనం ఏవేవైతే మాట్లాడుకున్నామో ఈరోజు అవన్నీ కూడా యేసుక్రీస్తు వారికే చెందుతాయి. సమస్త మహిమ ఘనత యేసుక్రీస్తుకే చెల్లేలాగా తండ్రైన దేవుడు చేశాడు అనేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చదువుకున్న ఈ అధ్యాయంలో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.
మరలా చెప్తున్నాను, వాక్యం అంటే కేవలం మనం చదువుకునేది మాత్రమే కాదు, మనం పాటించాల్సింది. అది ఒక మార్గము, వెలుగు. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, బ్రతకనప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రార్థించాలి, ప్రతిదానికి కూడా వాక్యమే ఆన్సరు, ప్రతిదానికి కూడా సమాధానం వాక్యమే అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలండి. మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.